హలో యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను కూడా బాగున్నాను. ఊరి నుంచి వచ్చి రాగానే ఫ్యాన్ అయితే రిపేర్ ఉంది. ఇంకా మా హస్బెండ్ అయితే ఫ్యాన్లు అవి ఫిక్స్ చేయడంలో ప్రో అయిపోయారు. సో ఫ్యాన్ అయితే మంచిగా రిపేర్ చేసి ఫిక్స్ చేసేసారు. బయట తెచ్చుకునే వాళ్ళకి 10 రకాల టిఫిన్స్, ఇంట్లో చేసుకునే వాళ్ళకి ఒక్క రకం. ఇదేదో సామెత ఉన్నట్టు కాలాన్ని బట్టి సామెతలు కూడా మారిపోతున్నాయి. ఇక్కడైతే క్లైమేట్ మాకు ఎండగానే ఉంది. బట్ విజయవాడ ఆ సైడ్ ఏంటండి ఆ వాన అంత బీభత్సంగా పడుతుంది. నాకైతే అవన్నీ చూస్తుంటే ఏదోలా ఉంది. అంటే ఎంతమంది చిన్నపిల్లలు ఉంటారు, ఎంతమంది ఉంటారు, అసలు హెల్ప్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. బట్ నేనైతే అందరికీ ఒకటే చెప్తాను, ఏదో మంచి చెప్తున్నా అనగానే మళ్ళీ వీడియో స్కిప్ చేసి వెళ్ళొద్దు. మీరు మొత్తం వినండి, మొత్తం వీడియో చూడండి. ఎవరైతే విజయవాడ సరౌండింగ్స్లో ఉన్నారో వాళ్ళైతే ప్లీజ్ హెల్ప్ అయితే చేయండి, మీకు తోచినంత హెల్ప్ చేయండి. ఇంకా నువ్వు చేయరాదా, నీకు తెలియదా, నువ్వు చేసుకోవచ్చుగా అనొచ్చు. నాకు హెల్ప్ చేసే టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను చేస్తాను. బట్ ఇప్పుడైతే నేను ఆ సిచ్యువేషన్లో లేను కాబట్టి ఎవరైతే హెల్ప్ చేసే పొజిషన్లో ఉన్నారో వాళ్ళైతే ఖచ్చితంగా హెల్ప్ చేయండి. ఎక్కడో బయట వాళ్ళు చేసే హెల్ప్ కన్నా సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు త్వరగా హెల్ప్ చేయొచ్చు అని నా ఒపీనియన్ అన్నమాట. అండ్ ఈ న్యూస్ని అయితే చాలా వరకు స్ప్రెడ్ చేయండి. నేను చాలా మందిని చూసా, దీని మీద చాలా మంది రియాక్ట్ కూడా అవ్వట్లేదు కనీసము. అంటే వేరే వేరే చోట వర్షాలు పడినప్పుడు దాని గురించి వాట్సాప్ స్టేటస్లలో దాంట్లో దీంట్లో పెట్టేస్తారు. మన పక్కన ఊరు ఆ విధంగా వర్షాలు పడి అలా మనుషులు కష్టపడుతుంటే ఎవరు పట్టించుకోవట్లేదు. అంటే అస్సలు ఎవరు పట్టించుకోవట్లేదని కాదు, అంత ఇంటెన్షన్ అయితే చూపించట్లేదు ఏమో అని నాకు అనిపించింది. సో ఇదైతే జస్ట్ ఒక చిన్న వర్డ్, హెల్ప్ చేయండి అని స్ప్రెడ్ చేయండి. ఎవరైతే దగ్గరలో ఉన్నారో వాళ్ళు హెల్ప్ చేయండి. మంచి మంచి ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు కూడా చెప్పండి. ఎందుకంటే ఏ ఊరైనా ఏదైనా కానీ అంత కష్టంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మన వంతు సాయం మనం ఒక మాట చెప్తే 10 మంది వింటారంటే చెప్పడంలో తప్పు లేదు కదా. ఇంకా కమింగ్ టు మన వ్లాగ్ వచ్చేస్తే, ఇదైతే మా బాబు ఇంట్లో ఉన్నప్పుడు అండి. అంటే మా బాబుకి హాలిడే ఉంటే నేను ఎలా మెయింటైన్ చేస్తా ఆ డే మొత్తం, అలాగే నా డేలో నేను టైం అనేది ఎలా మేనేజ్ చేసుకుంటా. ఇప్పుడు నాకు బాబు ఉన్నారు, నేను కుకింగ్ చేయడం అండ్ ఈ వీడియోస్ ఇదంతా నేను ఎలా మేనేజ్ చేస్తున్నాను అనేది చెప్తాను. చాలా వరకు చెప్పడానికే ట్రై చేస్తాను. ఇక్కడైతే రసం ప్రిపేర్ చేస్తున్నా. ఈ రసం అయితే చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే వేడి వేడి రసం ఇలా చలికాలంలో తింటే ఆ టేస్టే వేరండి. యాక్చువల్గా ఏంటంటే నేను ఏదైనా ఎక్కువగా బయట ఫుడ్ కానీ నాన్ వెజ్ కానీ అలా తిన్నప్పుడు కంపల్సరీ మా ఇంట్లో అయితే నేను రసం వండేస్తాను. వీలైనంత త్వరగానే చేసేస్తాను. ఎందుకంటే రసం అనేది తినడం వల్ల మనకి డైజెషన్ అనేది బాగుంటుందండి. ఇంకా దీంట్లో మిరియాల పౌడర్ ఇవన్నీ మనకి డైజెషన్కి మంచిదే అన్నమాట. ఇక్కడైతే మా తాహిర్ ఏదో రాసేస్తున్నారు. ఇంకా వారు ఏం చెప్తున్నారంటే, ఏంటది పానీపూరి స్మెల్ లాగా వస్తుంది నాకు అంటున్నారు. యాక్చువల్లీ వాయిస్ అనేది అలాగే ఉంచొచ్చు, వారి మాటలు అయితే భలే చెప్తా ఉంటారు. కాకపోతే ఏంటంటే వెనక బ్యాక్గ్రౌండ్లో ఎప్పుడు టీవీ రన్ అవుతానే ఉంటుంది. సో అది మీకు డిస్టర్బెన్స్ అండ్ వీడియోలో యాడ్ చేయడం వల్ల వీడియోకి కూడా ప్రాబ్లం అవుతుందని చెప్పి నేను ఆ వాయిస్ అలాగే ఉంచకుండా ఈ విధంగా వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. ఇంకా నాన్ వెజ్ అనేది చేయడం కంప్లీట్ అవ్వగానే నేను ఫస్ట్ చేసే పని మొత్తం క్లీన్ చేసేస్తానండి. ఎవ్రీడే చేస్తే ఎవ్రీడే కూడా క్లీన్ చేస్తాను అనమాట. నాన్ వెజ్ అది ఆమ్లెట్ వేసుకున్నా కానీ ఈ క్లీనింగ్ అయితే కంపల్సరీ చేసేస్తాను. మన కిచెన్ మనకి హార్ట్ లాంటిది. దాన్ని ఎంత నీట్గా ఉంచుకుంటే మనం అంత బాగుంటాము. అండ్ ఏదైతే స్టవ్ ప్లాట్ఫామ్ ఉంటుందో అది ఇంకా ఇంకా నీట్గా ఉంచుకోవాలి. ఎందుకంటే మనం పొద్దున్న లేచినప్పటి నుంచి చాలా పని అక్కడే చేస్తాం కదా. ఇంకా క్లైమేట్ ఎంత కూల్గా ఉన్నప్పుడు ఆబ్వియస్లీ మనకు గుర్తొచ్చేది ఏంటి, స్వీట్ కార్నే కదండి. ఎందుకంటే నేను స్వీట్ కార్న్ లవర్ కాబట్టి. సో స్వీట్ కార్న్ అయితే ఉడకబెట్టుకున్నాను. ఇక్కడైతే ఇడ్లీ పిండి కోసం మినప్పప్పునైతే నానబెట్టేస్తున్నా. దీన్ని కూడా మంచిగా వాష్ చేసేసి 3 or 4 టైమ్స్ నానబెడతాను. ఏది వాష్ చేసి నానబెట్టి పక్కన పెట్టినా కానీ నేనైతే కంపల్సరీ క్లోజ్ చేస్తానండి. ఇంకా ఇందాక చెప్పడం మర్చిపోయా, రసం అయితే ఇలా అల్యూమినియం దాంట్లో సిల్వర్ దాంట్లో వండాను కదా, వెంటనే మార్చేస్తాను. ఎందుకంటే పులుపు అనేది ఎక్కువసేపు మనము దాంట్లోనే ఉంచడం వల్ల అది కరిగిపోయి ఫుడ్లో మనకి లోపలికి వచ్చేస్తుంది. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ అని అయితే నేను విన్నాను.
సో అందుకని అయితే నేను ఎక్కువసేపు దాంట్లో ఉంచను, వెంటనే స్టీల్ దాంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేస్తాను. నాకు వీలైనంత వరకు స్టీల్ గిన్నెల వైపు షిఫ్ట్ అవ్వాలని అయితే చూస్తున్నాను. అండ్ కడాయి కూడా అండి చాలా రోజుల నుంచి మార్చాలని ఉంది. మంచి స్టీల్ కడాయి తీసుకున్నాము. అంటే ఇనుము ఐరన్ది తీసుకోవచ్చు కానీ నాకు మెయింటైన్ చేయడం రాదు. సో అందుకని అయితే నేను ఆలోచిస్తున్నా. ఇక్కడ మా హస్బెండ్ చాక్లెట్ తెచ్చిచ్చారు. స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా? స్పెషలే ఉందండి, కాకపోతే నాకు చెప్పడం ఇష్టం లేదు, అందుకే చెప్పట్లేదు, ఏమనుకోవద్దు. అయినా మీరు నా ఫ్యామిలీనే కదా, మీకు చెప్పకపోతే ఎవరికి చెప్తాలేండి. ఈరోజు అంటే మా ఎంగేజ్మెంట్ యానివర్సరీ అన్నమాట, September 2. ఈ మధ్య ఈ టెన్షన్స్ వీటన్నిటి వల్ల నాకు అది గుర్తుకు రాలేదు. అండ్ ఇక్కడైతే మా బాబు డ్రాయింగ్ వేసారు చూడండి, అది వాళ్ళ నాన్న అంట. వాళ్ళ నాన్న వీపు మీద వారు ఎక్కి కూర్చున్నా అని చూపించారు ఫస్ట్. తర్వాత నేను ఎక్కడున్నాను రా అంటే నేను వంట చేస్తున్నానంట. నేను చూడండి పెంగ్విన్లా ఉన్నా. అసలు ఆ మాట చెప్పగానే వారికి నవ్వాగలేదు, ఏంట్రా నన్ను పెంగ్విన్ని చేసేసావని. డ్రాయింగ్లో వారికి క్రియేటివిటీ బాగుంది. అంటే చూసింది చూసినట్టు వేయడం, కొన్ని వారు ఊహించుకొని వేయడం, మంచిగానే వేస్తున్నారు. చాలా వరకు డ్రాయింగ్ వేయడానికి చాలా ఇష్టపడుతున్నారు. ఏంటి గిన్నెతో వచ్చా అనుకుంటున్నారా? చెప్తా వెయిట్ చేయండి. యాక్చువల్లీ నేనైతే ఆన్లైన్లో ఏదైనా వస్తువు పర్చేస్ చేశాను అనుకోండి, దాన్ని ఫుల్గా యూజ్ చేసే వరకు అయితే రివ్యూ అస్సలు ఇవ్వను. అంటే మొత్తం వారి ఒక 2, 3, 4 months అయితే కానీ రివ్యూ ఇవ్వను. ఎందుకంటే స్టార్టింగ్లో అది బాగానే ఉంటుంది, తర్వాత వచ్చే కొద్దీ తెలుస్తుంది కదా దాని రియాలిటీ అనేది. సో అలాగే ఏంటంటే ఇది లాంగ్ బ్యాక్ కొన్నాను, ఈ కుక్కర్ సెట్ అనమాట. ఈ 2నే కాదు, ఇంకోటి 5 లీటర్స్ పెద్దది ఉంది. బట్ ఇప్పుడు అది తీసి ఓపిక లేదు కాబట్టి పైన పెట్టేశాను. సో ఈ 2 అయితే చూపిస్తున్నా. అది 5 లీటర్స్ నేను 1 or 2 times యూజ్ చేశాను. సో అందుకని అయితే దాన్ని చూపించట్లేదు మీకు. ఇదైతే రెగ్యులర్గా యూజ్ చేసే కుక్కర్స్ అండి. నేను కుకింగ్కి కానీ దేనికైనా. అంతకుముందువి కూడా నావి ఇండక్షన్వే అన్నమాట. అప్పట్లో క్లిప్ ఆన్ అని చెప్పి ప్రెస్టేజ్లో వచ్చింది. సో అప్పుడు కూడా అది న్యూ మోడల్ తీసుకున్నాను నేను, పెళ్ళప్పుడు తీసుకున్నా. దాదాపు ఒక 5-6 years అయితే యూజ్ చేశాను. అండ్ ఇది కూడా ప్రెస్టేజ్ స్వచ్ అని చెప్పి, ఇది కూడా న్యూ మోడల్ అండి. అంటే చాలా తక్కువ ఉంటాయి ఇవి, అందరూ రెగ్యులర్గా వాడే కుక్కర్స్ లాగా ఉండవు ఇవి, కొంచెం డిఫరెంట్ అనమాట. సో ఇది కూడా పర్చేస్ చేశాను ఆన్లైన్లో ఆ విధంగా. అదైతే ఆఫ్లైన్లో కొన్నవి, ఇదైతే ఆన్లైన్లో కొన్నాను. అండ్ కుక్కర్ విషయానికి వస్తే మనకి ఇవి 2 అంటే 3 వస్తాయి. ఇది వచ్చేసి ఎన్ని లీటర్స్, 2 లీటర్స్ది ఒకటి. అండ్ ఇది వచ్చేసి మనకి 3 లీటర్స్ అండ్ 5 లీటర్స్ అయితే వస్తుంది. అంటే చిన్న ఫ్యామిలీ, అలాగా తక్కువ ఫ్యామిలీ లేదంటే తక్కువ కర్రీ వండాలనుకున్న వాళ్ళకి 2 లీటర్స్ అయితే రెగ్యులర్ బేస్ మీద చాలా బాగా యూజ్ అవుతుందండి. అండ్ కొంచెం ఎక్కువ ఫ్యామిలీ ఉన్నారు వండాలనుకున్న వాళ్ళకి 3 లీటర్స్. ఇంకా 5 లీటర్స్ అంటారా, ఇంకా చాలా ఎక్కువ వండొచ్చు దాంట్లో అయితే ఇంకా ఎక్కువ అయితే వండొచ్చు మనమైతే. ఇంకైతే వీటి రివ్యూ గురించి అయితే ఇది మనకి మోడలే ప్రెస్టేజ్ స్వచ్ అండి. అంటే మనకి విజిల్ వచ్చినప్పుడు చుట్టూ ఎప్పుడైనా లీక్ అయింది అనుకోండి, స్ప్రెడ్ అయ్యి కింద పడిపోయి గలీజ్గా అయిపోతుంది కదా, అంటే స్టవ్ కానీ కుక్కర్ కానీ ఏదైనా. సో అలా కాకుండా ఉంటుందని చెప్పి వాళ్ళైతే చెప్తారు దీన్ని ప్రెస్టేజ్ స్వచ్ అనేది. నాకు వాడాక జెన్యున్ రివ్యూ అయితే చెప్తున్నా. కొద్దిగా పొంగితే మాత్రం దీంట్లో ఉండిపోతుంది. ఇక్కడ చూడండి మనకి ఇక్కడే ఉండిపోతుంది అనమాట. కొద్దిగా పొంగితే మాత్రం ఇక్కడే ఉండిపోతుంది, బయటికి స్ప్రెడ్ అవ్వడం అలా ఏమి ఉండదు. అలా కాకుండా చాలా ఎక్కువ పొంగింది అనుకోండి, ఖచ్చితంగా ఇది కూడా స్ప్రెడ్ అవుతుంది. అంటే కొద్దిగా వాటర్ ఎక్సెస్ అయ్యి పొంగినప్పుడు పర్లేదు. అండ్ నార్మల్ కుక్కర్స్ లాగా ఇది 2 or 3 విజిల్స్కి అయితే కుక్ అయిపోదు. వీటిని నేను ఎందుకు తీసుకుంటానంటే, ఈ విధంగా స్టీమ్ మనకి వచ్చినప్పుడు, ఆవిరి ఏదనేది వచ్చినప్పుడు ఇది పైకి వస్తుందండి, ఈ స్క్రూ అనేది. అంటే మనకి అర్థమవుతుంది దీంట్లో ఆవిరి ఉందని చెప్పి. కొంచెం సేఫ్టీగా ఉంటుంది. అంటే కుక్కర్ మూతలు త్వరగా తప్పు మన పైకి లేచి కింద పడిపోతాయి కదా, ఆ విధంగా కాకుండా కొంచెం సేఫ్టీ ఉంటుంది. అండ్ మోరోవర్ కుక్కర్ యూజ్ చేసే వాళ్ళు కంపల్సరీ ఈ రబ్బర్ ఏదైతే ఉంటుందో దీన్ని ఎప్పటికప్పుడు అయితే క్లీన్ చేయాలి. వీటి సందుల్లో కానీ ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలి. అండ్ ఈ విజిల్ ఉంది కదా, ఇలా ఓపెన్ చేస్తే మనకి వచ్చేస్తుంది. సో ఈ విధంగా ఈ విజిల్ని కూడా క్లీన్ చేస్తూ ఉండాలి. చూడండి ఇలా క్లీన్గా ఉంచితే కొంచెం
అంటే ఇంకా టైం మనం ఏం చేయలేము కొన్నిసార్లు, బట్ కొంతవరకు అయితే మనము రిస్క్ని అయితే అవాయిడ్ చేయొచ్చు అన్నట్టు. సో ఈ విధంగా అయితే ఈ కుక్కర్స్ని నేను యూజ్ చేస్తుంటాను అనమాట డైలీ కుకింగ్కి. ఇంకా రివ్యూ విషయానికి వస్తే బాగున్నాయండి, చాలా బాగున్నాయి అని చెప్తాం కానీ చాలా చాలా బాగానే ఉన్నాయి. ఇన్ని డేస్ నేను యూజ్ చేసా, ఎంత బాగున్నాయి చూడండి. అసలు వీటిని అయితే నేను జాగ్రత్తగా వాష్ చేసి పెడుతున్నాను అనమాట. అది కాక ఎక్కువ ఇండక్షన్ మీద యూజ్ చేస్తాను కాబట్టి పెద్దగా దీనికైతే ఏం లేదు. కొత్తవి కొన్నవి ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయన్నమాట కుక్కర్స్ అనేవి. నాకైతే చాలా మంచిగా ఉన్నాయండి. కాస్ట్ విషయానికి వస్తే కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చాయి. అండ్ లింక్స్ అంటారా, నేనైతే లింక్స్ ఇవ్వడం నాకు పెద్దగా ఇష్టం ఉండదు. చూద్దామండి ఫ్యూచర్లో ఎప్పుడైనా ఇవ్వడానికి ట్రై చేస్తా. మీకు ప్రెస్టేజ్ స్వచ్ అని ఆన్లైన్లో సెర్చ్ చేస్తే వస్తుంది. అండ్ లింక్స్ విషయానికి వస్తే దీన్ని ట్రై చేస్తాను, ఉంటే ఇస్తాను. నేనైతే ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా, ఇది బాగుందండి కుక్కర్ అయితే. సో యూజ్ అవుతుంది కదా హౌస్ వైఫ్స్కి అన్నట్టు చెప్తున్నాను అనమాట. వాచ్ చేశారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. సో నచ్చితే కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే పాత వాళ్ళు వీడియో చూస్తున్నారో ప్లీజ్ అండి లైక్ చేసి వీడియోని కంటిన్యూ చేసేయండి. అండ్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. డైలీ బ్లాగ్స్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను. మీరైతే డైలీ బ్లాగ్స్ని కంటిన్యూస్గా వాచ్ చేసి నాకైతే సపోర్ట్ ఇవ్వండి. ఒక్క లైకేనండి, వీడియో నచ్చితే జస్ట్ అలా లైక్ చేసేస్తే నాకు కొంచెం మంచిగా ఉంటుంది అనమాట. సో ఇంతమంది నా వీడియోని లైక్ చేస్తున్నారు, ఇంకొన్ని తీద్దామన్నట్టు. సో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఈ మధ్య మన సబ్స్క్రైబర్స్ అయితే కామెంట్స్ ఏం చేయట్లేదు, కానీ ఎక్కువగా ఇడ్లీ పిండి వేసుకోవాలి. మినప్పిండి ఏదైతే ఇప్పుడు నేను వాష్ చేసి అంటే నానబెట్టుకున్నాను, ఇది దాదాపు 4 hours నుంచి అయితే నానబెట్టుకున్నాను అనమాట. నేను కనిపిస్తున్నానా మీకు? యాక్చువల్లీ మీరు నన్ను వీడియోస్లో చూసి సైలెంట్ అనుకుంటారేమో, సైలెంటేనండి నేను చాలా. కాకపోతే నాతో ఎవరు మంచిగా, నేను ఆల్మోస్ట్ ఎక్కువ మందిని అయితే అసలు మెయింటైన్ అంటే ఫ్రెండ్స్ అలా ఏమి ఉండదు. సెలెక్టెడ్ పీపుల్సే ఉంటారు నా లిస్ట్లో మాత్రం, ఫ్రెండ్స్ కానీ ఏదైనా. నేనేం నమ్ముతానంటే మనకి పనికి రాని 10 పుస్తకాల కన్నా పనికొచ్చే 2 పుస్తకాలు చాలు కదా అని ఏదో సామెత ఉంది. దాన్ని అయితే నేను చాలా గట్టిగా నమ్ముతాను అనమాట. మనకి పనికి రాని 10 పుస్తకాలు ఎందుకండి, పనికొచ్చేవి ఒక 2 ఉంటే చాలు కదా. సో ఆ విధంగా నేనైతే ఎక్కువ మందిని నాకు నా మెంటాలిటీకి తగ్గట్టు ఉంటేనే నేను వాళ్ళతో కంటిన్యూ చేస్తాను ఏదైనా కానీ రిలేషన్ అనేది. సో అందుకని ఎక్కువ మంది అయితే ఏముండదు. బట్ ఎవరితో అయితే కలిసి అవుతాను, జోక్స్ అయితే చాలా వేస్తానండి నేను. ఇప్పుడు కొంచెం రైస్ కూడా వేస్తున్నా పిండిలోకి. అంటే జోక్స్ వేయడం అంటే నా జోక్స్ మీరు వినలేదులేండి. సాంగ్స్ని కూడా నేనైతే భలే మార్చి పాడతాను. అప్పుడప్పుడు మా హస్బెండ్ విని చాలా భయపడతాను అనమాట నేను పాడే సాంగ్స్. సో ఆ విధంగా అయితే కావాలని ట్రైపాడ్ అయితే పైకి పెట్టాను ఎలా వస్తుందా అని చెప్పి. బాగానే వస్తున్నట్టుంది. ఏమైనా నాయిస్ వస్తే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, మిక్సీ అయితే పట్టేస్తాను ఇప్పుడు. వీడియో రికార్డ్ చేసిన మన సబ్స్క్రైబర్స్ గురించి అయితే నేను ఎక్కువ ఆలోచిస్తాను. మీకు ఎక్కువ డిస్టర్బ్ అవ్వకూడదు, ఆ నాయిస్కి మీకు చెవులు గేమ్ అనకూడదు అని అయితే ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నా. చేయండి, చాలా డేస్ నుంచి అయితే కిచెన్ నేను క్లీనింగ్ పెట్టుకోలేదు అనమాట. సో ఇగ్నర్ అయితే చేయండి కిచెన్ అయితే. ఇప్పుడైతే ఇడ్లీ పిండి అయితే కలిపేస్తాను, ఎందుకంటే రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ అన్నమాట. సో ఈ రవ్వ అనేది నానింది కదా, దీంట్లో చెయ్యి అయితే పెట్టొద్దు మనము. ఈ రవ్వలో వాటర్ని అయితే ఈ విధంగా మెల్లగా మనం ఈ విధంగా అయితే పొల్లించేయాలి. వాటరే పోతున్నాయి చూడండి ఓన్లీ. మనం ఇలా నానబెట్టడం వల్ల యూజ్ ఏంటంటే మనకి
పిండి అనేది తెల్లగా వస్తుంది. ఇడ్లీలు కూడా చాలా తెల్లగా వస్తాయి అన్నమాట. ఈ విధంగా అయితే రవ్వను తీసుకుంటా ఇంకా నేను. అంటే ఇంకా దాంట్లో నార్మల్గా నేను వాష్ చేయడానికి యూజ్ చేసేది కూడా మినరల్ వాటరేనండి. అందుకే ఇడ్లీ రవ్వలో మాత్రం నేను ట్యాప్ వాటర్ అస్సలు యూజ్ చేయను అనమాట. ఓన్లీ మినరల్ వాటరే యూజ్ చేస్తాను. పిండి మొత్తాన్ని వేసేసి ఈ విధంగా మనం ఏదైతే మినప్పప్పుని మిక్సీ కట్టుకున్నామో అది కూడా వేసేయాలి. మిక్సీ వేసుకున్నాము, సారీ. ఇడ్లీలు అయితే ఈ విధంగా పిండి వేసుకుంటే చాలా స్మూత్గా వస్తాయండి, చాలా బాగా వస్తాయి. మీకు జారే కనిపిస్తుంది. ఇంకా కొద్దిగా వాటర్ పట్టిద్ది. వాటర్ అయితే యాడ్ చేసా. ఇంకా దీన్ని అయితే మనం చేత్తోనే మధ్య మధ్యలో, అంటే ఉండలు ఉంటాయి కదా, దాన్ని మెత్తగా ఇలా చేత్తో కలిపితే మంచిగా ఫెర్మెంట్ అయ్యిద్దండి పిండి అనేది. బట్ ఒక విషయం, కలిపే ముందు ఖచ్చితంగా హ్యాండ్ వాష్ చేసుకోండి. అలా అని చెప్పి సోప్తో ఎక్కువ హ్యాండ్ వాష్ చేసి సరిగ్గా నీళ్ళతో కడక్కపోతే సోప్ స్మెల్ వచ్చేస్తుంది. సో చూసి మంచిగా హ్యాండ్ వాష్ అయితే చేసుకొని పిండిని అయితే ఈ విధంగా నేను అంతకుముందు స్పూన్తోనే కలిపేదాన్నండి. తర్వాత నాకు అర్థమైంది స్పూన్తో కలిపితే మంచిగా ఫెర్మెంట్ అయ్యేది కాదు. ఫైనల్గా మన ఇడ్లీ పిండి అయితే రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ఇప్పుడు దీన్ని అయితే మంచిగా క్లోజ్ చేసే పెట్టాలన్నమాట. ఏ పని చేసినా క్లోజ్ చేయడం కంపల్సరీ. ఫైనల్గా నేను కొంతవరకే షూట్ చేశాను. ఆల్మోస్ట్ నా డే ఇలాగే ఉంటుందని కాదు, ఒక్కో రోజు ఒక్కో విధంగా ఉంటుంది. కాకపోతే నేను కొద్దిగానే షూట్ చేశాను. ఎందువల్ల అంటే హాలిడే కాబట్టి ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మా బాబుతోనే టైం స్పెండ్ చేశాను. ఇంకా నాకు మిగిలింది నైట్ ఒకటే కాబట్టి మీకు జస్ట్ నైట్ రొటీన్ మాత్రమే చూపిస్తున్నా. అలాగే చాలా రోజుల నుంచి కుక్కర్ రివ్యూ ఇవ్వాలనుకుంటున్నా కాబట్టి దాని రివ్యూ కూడా చెప్పేశాను మీతో. ఇక్కడైతే గిన్నెలన్నీ వాష్ చేస్తున్నానండి. నేనేంటంటే గిన్నెలు ఎప్పటికప్పుడు వాష్ చేసేసి పెట్టేస్తాను. ఇంకా నాకు అవి షింక్లో ఉంటే అస్సలు ఉంచబుద్దే కాదు, అదొక చిరాకు అన్నమాట. ఎక్కువ గిన్నెలు అయ్యే కొద్దీ నాకెందుకో మనసు పెద్ద భారంలాగా అనిపిస్తుంది. నాకు చాలా కష్టమైన పని ఏంటంటే నేను ఒకటే చెప్తా, గిన్నెలు వాష్ చేయడం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా అమ్మ ఎప్పుడు వాష్ చేయనివ్వలేదు. కాకపోతే మ్యారేజ్ అయ్యాక తప్పలేదు. అంతేనండి, మ్యారేజ్ అయ్యాక అలవాటు ఉన్నా అలవాటు లేకపోయినా, తప్పినా తప్పకపోయినా కొన్ని మనం నేర్చుకోవాల్సిందే. కాదు కుదరదు అంటే చల్తాని అన్నట్టు. ఇంకా ఆబ్వియస్లీ పిల్లలు పుట్టాక వాళ్ళ కోసమైనా మనం చాలా సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. అంటే కొన్నిసార్లు ఇవన్నీ చేస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది అసలు ఏంటి, ఏమైంది, మనం ఎక్కడున్నాం, ఏం జరుగుతుంది, మన లైఫ్ ఇంతేనా, ఇలా చాలా విధాలుగా మైండ్ అయితే ఆలోచిస్తుంది. ఇంక ఇదే లైఫా, ఈ 4 గోడల మధ్యనా, ఇంకింతేనా అని చాలా రోజులు ఆలోచించిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి నేను మనుషుల్లోనే ఉన్నాను. ఎప్పుడు లోన్లీగా అంటే ఒక్కదాన్నే ఉన్నది చాలా తక్కువ. ఆల్మోస్ట్ ఉన్నప్పుడల్లా ఎక్కువ మనుషుల్లోనే ఉన్నట్టు, అంటే హాస్టల్స్ కానీ ఏదైనా ఎక్కువ మనుషులు ఉంటారు కదా. సో ఇలా ఇక్కడ ఒక్కదాన్నే ఉండేసరికి కొంచెం ఏదోలా ఉంటుంది. ఇంకా దానివల్ల ఎలాగో బాబున్నారు కాబట్టి చాలా వరకు టైం అనేది స్పెండ్ అవుతూ ఉంటుంది. కాకపోతే వాడిని కూడా ఈ మధ్య ఎక్కువ తిప్పలేకపోతున్నా. సో అలాంటప్పుడు కొంచెం బాధగా ఉంటుంది. ఇదండి ఈరోజు సింపుల్ వ్లాగ్. నచ్చితే లైక్ చేసి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో వ్లాగ్తో కలుద్దాం. బాయ్. ఇంత కింద ఉన్నా కానీ గ్యాస్ అనేది కంపల్సరీ ఆఫ్ చేస్తానండి. అదొక ఎక్సర్సైజ్ నైట్ టైం నాకు. ఇంక ఈ స్విచ్చెస్ కూడా ఆఫ్ చేసేస్తాను. మిగిలిపోయిన పాయింట్ అంటే ఇదేనండి, చూసారు కదా. ఇంక ఇవన్నీ మనం వేసేసి పెట్టాలి. డైనోసార్ అంటే డీప్ డైనోసార్ మంచి గ్రైండ్ చేశారు కదా.
ఇది ఇందాక చూసారు కదా. ఫైనల్గా అయితే ఇదన్నమాట వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.